రస్టాక్స్ గానీ క్యాల్కేరియా గానీ మనం అడ్మినిస్టర్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళని స్నానం అయిన తర్వాత మాత్రమే మెడిసిన్ వేసుకోవాలి అని చెప్పడం చాలా చాలా బెటర్. ఎందుకంటే ఫాస్టింగ్ లో వేసుకోమని చెప్తే వాళ్ళు స్నానం చేయకుండా వేసుకున్న తర్వాత స్నానం చేశారు అనుకోండి, మనం ఆ డిసైర్డ్ యాక్షన్ ఆఫ్ ది రెమెడీ ఏదైతే అనుకుంటామో ఆ డిసైర్డ్ యాక్షన్ రాకపోవచ్చు. I only speak of these things to impress upon you the importance of feeding and treating your patient in accordance with the remedy, in accordance with the principle and not by rule. You do not have one list of foods for your patients. Do not have a list of things for everybody. There is nothing in homeopathy. అంటే నేను ఇవి ఏం చెప్తున్నానంటే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీడింగ్ అండ్ ట్రీటింగ్ గురించి చెప్తున్నాను. ఆ పేషెంట్ కి ఆ రెమెడీకి ఇన్ అకార్డెన్స్ కూడా మనం ఫుడ్ అన్నది డైట్ అన్నది చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంతేగాని ఒక ప్రిన్సిపల్ ఒక రూల్ బట్టి అయితే ఒక ప్రిన్సిపల్ ఉండాలి కానీ ఒక రూల్ బట్టి ఉండకూడదు అని మనకు చెప్తున్నాడు. డూ నాట్ హ్యావ్ వన్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ ఫర్ యువర్ పేషెంట్స్. ఒక లిస్ట్ ఆఫ్ ఫుడ్లు అందరి పేషెంట్లకి ఒకే టైప్ లో చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. డూ నాట్ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఎవ్రీబడి. దేర్ ఈస్ నథింగ్ ఇన్ హోమియోపతి అని చెప్తున్నాడు. సో ఈ డైట్ అవి చెప్పేటప్పుడు కూడా ఇన్ అకార్డింగ్ టు ది డిసీజ్, ఇన్ అకార్డింగ్ టు ది పేషెంట్, ఇన్ అకార్డింగ్ టు ది రెమెడీ కూడా మనం ఆ డైట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, మనకి ఇక్కడ ఒక చిన్న మనం రూల్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇన్ జనరల్ మనకి ఏం చెప్పాడు, పల్స్టిల్లా వచ్చేసరికల్లా ఆ రిచ్ ఫ్యాట్ ఫుడ్స్ ఖచ్చితంగా ఆపిచ్చేయాలని మనకు చెప్తున్నాడు. బ్రైనియాకి వచ్చేసరికల్లా సలాడ్స్ లాంటివన్నీ ఆపిచ్చేయాలని మనకి చెప్తూ ఉన్నాడు. లైకోపోడియంకి వచ్చేసరికల్లా ఆయిస్టర్స్ ఇవ్వద్దని మనకి చెప్తున్నాడు. సో అంటే ఏవైతే ఆ డ్రగ్ లోని అగ్రవేషన్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్స్, ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఆ రెమెడీ ఇచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మనం ఆ పేషెంట్ లోని ఆపించాలి అని మనకి అర్థం అవుతుంది. సో అలానే ఈ అగ్రవేషన్ అది థర్మల్ మొడాలిటీ అవనియండి, లేదా జనరల్ ఫిజికల్ మొడాలిటీ అవనియండి, ఏ మొడాలిటీ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయినియా పేషెంట్లు ఉన్నారంటే వాకింగ్ చేస్తామంటే వాళ్ళని చేయనివ్వకూడదు మనం. ఎందుకంటే ఆ వాకింగ్ చేయడం వల్ల వాళ్ళ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోతూ ఉంటాయి. ఆ మూమెంట్ అగ్రవేషన్, ఆ మోషన్ అగ్రవేషన్ ఏదైతే ఉంటుందో అవి పెరిగిపోతాయి. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం చేయొద్దని మనం స్ట్రిక్ట్ గా చెప్పి తీరాల్సిందే. సో అది ఏ మోడాలిటీకి అయినా కానీ మనకి అది అప్లై అవుతుంది. నాట్ ఓన్లీ దట్, ఆ రెమెడీ యొక్క అగ్రవేషన్ టైం ఉంటాయి కదా కొన్ని డ్రగ్స్ కి, ఆ అగ్రవేషన్ టైంలో కూడా ఎస్పెషల్లీ అక్యూట్ కండిషన్స్ లో ఆ అగ్రవేషన్ టైంలో సాధ్యమైనంత వరకు రెమెడీ ఇవ్వకుండా ఉండడం చాలా బెటర్. ఎందుకంటే మనకి ఆ ఇంటర్మీడియట్ ఫీవర్స్ వాటి గురించి యానిమల్ ఆర్గనాన్ లో చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే ఆ పీక్ ఫీవర్ స్టేజ్ లోని సాధ్యమైనంత వరకు రెమెడీ ఇవ్వకూడదని మనకు చెప్తాడు. పీక్ ఫీవర్ స్టేజ్ లో కాకుండా ఆ ఫీవర్ తగ్గుతూ ఉన్న స్టేజ్ లో గానీ, లేదా ఫీవర్ స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉన్న స్టేజ్ లో గానీ సాధ్యమైనంత వరకు తగ్గుతూ ఉన్న స్టేజ్ లోనే మనకి ఇవ్వమని చెప్తాడు. సో మనం ఏదైనా హెడేక్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏ అదర్ కండిషన్ అయినా ఉంది, ఆ పర్టిక్యులర్ మొడాలిటీ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో డ్రగ్ ఇవ్వకుండా ఉంటే బెటర్ సాధ్యమైనంత వరకు. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో కనుక మనం డ్రగ్ ఇస్తే వాడికి అగ్రవేషన్ వచ్చి పేషెంట్ చాలా ఇబ్బంది పడే సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం అనమాట. సో ఆ అగ్రవేషన్ టైం అవనియండి, లేదా అగ్రవేషన్ ఏ టైప్ ఆఫ్ అగ్రవేషన్ ఉన్నా కానీ వాటిని మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసి మనం ప్రిస్క్రిప్షన్ ఇస్తే చాలా చాలా బెటర్ గా ఉంటుంది. ది పేషెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ది strange and peculiar things is worse from eating. The cough is worse from eating. The complaints of the head, the headaches are worse from eating, and the respiration is worse from eating. In general గా worse from eating అన్నది ఈ బ్రైనియాలోని చాలా చాలా ఇంపార్టెంట్ మొడాలిటీ. ఎందుకంటే ఆ ఈటింగ్ అన్నది కూడా ఒక టైప్ ఆఫ్ మోషనే కాబట్టి, సో అక్కడ ఈటింగ్ అగ్రవేషన్ అన్నది చాలా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట.
ఏ కంప్లైంట్ అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంప్లైంట్, అది కాఫ్ అవనియండి, హెడేక్ అవనియండి, లేదా రెస్పిరేషన్ అవనియండి, లేదా ఈవెన్ ఫీవర్ అవనియండి, ఏదైనా కానీ ఈటింగ్ అగ్రవేషన్ మనం క్లియర్ కట్ గా గమనిస్తూ ఉంటాం. ది స్టమక్ ఈజ్ డిస్టెండెడ్ విత్ విండ్ ఆఫ్టర్ ఈటింగ్, బట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆయిస్టర్స్. ఆయిస్టర్స్ ఆర్ నాట్ యాజ్ ఎ రూల్ డేంజరస్ ఆర్టికల్ ఆఫ్ డైట్, yet some are poisoned by oysters. స్టమక్ మొత్తం ఫుల్ గా డిస్టెండెడ్ విత్ విండ్ తిన్న తర్వాత, ఎస్పెషల్ గా ఆయిస్టర్స్ తిన్న తర్వాత స్టమక్ మొత్తం ఉబ్బిపోతుంది అనమాట. ఆయిస్టర్స్ ఆర్ నాట్ యాజ్ ఎ రూల్ ఏ డేంజరస్ ఆర్టికల్ ఆఫ్ డైట్. ఆయిస్టర్స్ అంటే మనం ఇక్కడ ఆయిస్టర్స్ అవి మనం తినేది తక్కువ గాని, వెస్ట్రన్ వరల్డ్ లో అక్కడ ఆయిస్టర్స్ ని బాగా ఎక్కువగా తింటూ ఉంటారు. ఇన్ జనరల్ గా ఆయిస్టర్స్ అంత డేంజరస్ డైట్ కాదు ఫుడ్ తినడానికి, బట్ కానీ ఈ కొంతమంది స్పెసిఫిక్ గా ఆయిస్టర్స్ తిన్న తర్వాత బాగా ఇబ్బంది పడతారని మనకు చెప్తూ ఉన్నాడు. వర్స్ ఆఫ్టర్ రీడింగ్ ఆర్ డ్రింకింగ్. సో బ్రైనియాలోని ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. వెన్ ద కేస్ ఈజ్ వన్ ఆఫ్ ది whooping cough, the cough is worse, the paroxysms are more violent, and all the symptoms are worse a little while after eating, but later when digestion is finished and the stomach is empty, he is much relieved. ఫర్ ఎగ్జాంపుల్ ఈ whooping cough కి వచ్చేసరికల్లా ఈ దగ్గు చాలా వర్సన అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఏమాత్రం ఫుడ్ తిన్న వెంటనే, కానీ అలా డైజెషన్ నెమ్మదిగా గ్రాడ్యువల్ గా అయ్యి స్టమక్ ఎప్పుడైతే ఎంటీ అవుతుందో మళ్ళా నెమ్మదిగా అది తగ్గుతూ ఉంటాయి. So the brainia patient is ordinarily relieved from drinking. But if when overheated, he drinks cold water, all of his rheumatic symptoms are worse, the cough is worse, and the headache is worse. బ్రైనియా ఇన్ జనరల్ గా డ్రింకింగ్ ఎమ్యులరేషన్ ఉంటుంది, కానీ బట్ ఇఫ్ వన్ ఓవర్ హీటెడ్ గా ఉన్నప్పుడు మాత్రం కోల్డ్ వాటర్ కనుక తాగితే ఆ రొమాటిక్ సిమ్టమ్స్ కానీ, కాఫ్ కానీ, హెడేక్ కానీ వర్సన్ అయిపోతాయి. అది ఎలాగా మనకి వెన్ ఓవర్ హీటెడ్ అన్నదాన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎండలో తిరిగి వచ్చి ఇంట్లోకి వచ్చి ఫుల్ చల్లని వాటర్ తాగాడు అనుకోండి, అప్పుడు ఆ కోల్డ్ వాటర్ మాత్రం సివియర్ అగ్రవేషన్ వచ్చేస్తుంది. వాడి రొమాటిక్ స్టేట్ అవనియండి, వాడి కాఫ్ అవనియండి, వాడి హెడేక్ అవనియండి, అవన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట. హీ విల్ హ్యావ్ ఏ వైలెంట్ హెడేక్ ఆఫ్టర్ రీడింగ్ కోల్డ్ వాటర్ వెన్ హీటెడ్. అంటే బాగా ఎక్సర్సైజ్ చేసి వచ్చారు, అవన్నీ హీటెడ్ అంటే అదే ఎక్సర్సైజ్ చేసి వచ్చి వెంటనే కూల్ వాటర్ తాగాడు అంతే, వాడికి అగ్రవేషన్ వచ్చేస్తుంది, హెడేక్ సివియర్ గా పెరిగిపోతుంది, లేదా ఫీవర్స్ వచ్చేయచ్చు. సేమ్ రెస్టాక్స్ లో కూడా సేమ్ ఇలానే ఉంటది. ఇన్ రస్ట్ పేషెంట్స్ కంప్లైంట్స్ ఆర్ వర్స్ ఫ్రమ్ డ్రింకింగ్ కోల్డ్ వాటర్ వెన్ హీటెడ్. ది హెడేక్ ఇంక్రీజెస్ ఇన్ ది థ్రాబింగ్ అండ్ బర్స్టింగ్ పెయిన్ tenfold greater than it was before drinking. ఈ కోల్డ్ వాటర్ తాగిన తర్వాత రెస్టాక్స్ లోని ఇంచుమించు ఒక 10 times ఎక్కువగా ఆ హెడేక్ పెరిగిపోతుంది అని మనకి చెప్తున్నాడు అనమాట. ది బ్రైనియా పేషెంట్ ఈ సబ్జెక్ట్ టు హిక్అప్, టు బెల్చింగ్, టు నాజియా అండ్ వామిటింగ్. సో దట్ డిజార్డర్ స్టమక్ ఈజ్ జనరల్ టర్మ్. హిక్అప్స్ ఉంటాయి, ఈ బెల్చింగ్స్ ఉంటాయి, నాజియా ఉంటది, వామిటింగ్ ఉంటది. So the disordered stomach is a general term. Bitter eructations, bitter nauseous taste, he vomits bile. After eating, all these things increased in the stomach and abdomen. We have great many symptoms resulting from disordered stomach, or from taking cold, or from becoming overheated, or from drinking ice water when overheated. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈటింగ్ తర్వాత పెరుగుతాయి. స్టమక్ అండ్ అబ్డామెన్స్ వచ్చేసరికల్లా డిజార్డర్ స్టమక్ వలన, కోల్డ్ తీసుకోవడం వలన, ఆర్ ఫ్రమ్ బికమింగ్ ఓవర్ హీటెడ్ వలన గాని, లేదా ఐస్ వాటర్ వెన్ ఓవర్ హీటెడ్ తర్వాత తీసుకున్నా గానీ ఈ ఇబ్బందులన్నీ పెరిగిపోతాయని చెప్తున్నాడు. ఈ బెటర్ నాజియస్ టేస్ట్, బెటర్ ఎరక్టేషన్స్ ఇవి ఏవైతే చెప్పాడో, కోవిడ్ ట్రీట్మెంట్ లో నేను కేసులు అలా చూస్తున్న కొద్దీ ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ది మోర్ ది నాజియా, అంటే ఏ పేషెంట్ లో బాగా సివియర్ నాజియా ఏ పేషెంట్ లో ఎక్కువ ఉంటుందో ఆ పేషెంట్ లో ఎక్కువ బ్రెయిన్ ఇండికేట్ అయ్యేది ఆ టైంలో. మోర్ దాన్ ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ, లేదా సల్ఫర్ కానీ, లేదా పల్స్టిల్లా కానీ,
ఈవెన్ రెస్టార్ట్స్ కానీ వాటన్నిటికన్నా నాసియా ఎంత ఎక్కువగా ఉంటే, అంటే ఎంత ఎక్కువ అంటే నాసియా ఆ పేషెంట్లలో ఈవెన్ వాటర్ తాగినా గానీ వాళ్ళకి వికారం వచ్చేసేది. ఇంకా ఫుడ్ అయితే చెప్పనవసరం లేదు, చాలా అబ్సల్యూట్ లోదింగ్ ఆఫ్ ఫుడ్ ఉండేది. మినిమం కూడా అంటే రోజుకి ఒక ఇడ్లీ ముక్క, ఒక చిన్న ఇడ్లీ ముక్క కూడా నోట్లోని పెట్టుకోలేకపోయేవారు. ఇడ్లీ ముక్కను కూడా, చిన్న ఇడ్లీ ముక్క కూడా, అంత సివియర్ నాసియా ఉంటూ ఉండేది. సో ఆ నాసియా ఎవరిలోనైతే అలా కొద్ది కేసులు చూసిన తర్వాత బాగా అర్థమైంది నాకు. సో ఆ తర్వాత నాసియా ఎవరిలోనైతే బాగా ఎక్కువగా ఉంటుందో వాళ్ళలోని బ్రెయిన్ ఎక్కువగా ఇండికేట్ అయ్యేది. వీక్నెస్ బాగా ఎక్కువ ఎవరిలోనే ఉంటే ఆర్సించాలి, అలా అలా కొద్ది రోజులకి బాగా క్లాసిఫికేషన్ ఈజీగా అర్థమైపోయింది. ఏ పేషెంట్స్ లో ఎక్కువగా ఏ డ్రగ్ ఏ సిమ్టమ్స్ ని చూసి మనం ఎక్కువగా ఇండికేట్ చేయాలి అన్నది. సో అవి అక్యూట్ డిసీజెస్ కాబట్టి మనకి సిమ్టమ్స్ చాలా క్లియర్ గా ఉంటాయి కాబట్టి అది కొండగుర్తులా పెట్టుకొని వాటిని బట్టి అలా ఫాలో అయిపోతే చాలా ఈజీగా అయిపోయేది కేసెస్ ని ట్రీట్ చేయడం. సో అలా కాకుండా ఆ బిగినింగ్ లో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డాం. తర్వాత ఆ స్కీమ్ క్లియర్ గా అర్థమైంది. ఏ కేసులో ఆర్సెనిక్ ఇండికేట్ అవుతుంది, ఏ కేసులోని సల్ఫర్ ఇండికేట్ అయ్యేది, ఏ కేసెస్ లోని పల్స్టిల్లా, లేదా ఏ కేసులోని మనకి బ్రెయిన్, ఏ కేసులో రెస్టాక్స్. సో వాటిని బట్టి అలా ఫాలో అయిపోవడం వల్ల చాలా ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోతూ ఉండేది అనమాట. సో ఆ నాజియా అన్నది బ్రెయినియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలెన్స్ కీనోట్స్ చదివినప్పుడు అందులో మనకు క్లియర్ గా చెప్తాడు ఆ బిలియస్ డయాసిస్ గురించి చెప్తాడు. ఆ సివియర్ బిలియస్ నేచర్, ఆ నాజియా, అది బిలియస్ నేచర్ ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటుందో ఆ నాజియా వాళ్ళలోని చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. మనం అంటే ఆ బిలియస్ డయాసిస్ అంటే, ఆ బిలియస్ నేచర్ అంటే ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, నాసియా లేదా వామిటింగ్స్ ఎక్కువ అయిపోవడం మనం వాళ్ళని గమనిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఈ కార్ సిక్నెస్ అది చెప్పుకుంటాం కదా, అందులో కూడా వాళ్ళలోని వికారం అవన్నీ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళలోని బిలియస్ నేచర్ మనం ఎక్కువ ఉన్నట్టు క్లియర్ గా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఎవరిలోనైతే ఎక్కువగా ఆ వామిటింగ్స్ ఫ్రీక్వెంట్ గా అయిపోవడం, చాలా ఈజీగా వామిటింగ్స్ అయిపోవడం ఎవరిలోనైతే మనం చూస్తూ ఉంటామో వాళ్ళందరిలోని బిలియస్ నేచర్ ఎక్కువగా ఉంది. సో ఎప్పటికైనా కానీ వాళ్ళలోని లివర్ డిజార్డర్స్ అలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని మనం చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దట్, అదే పిల్లలు ఫిమేల్స్ కి వచ్చేసరికల్లా వాళ్ళలోని ఎక్కువగా ఈ ప్రెగ్నెన్సీలో ఉన్న మార్నింగ్ సిక్నెస్ అది కూడా మనం వాళ్ళలోని ఎక్కువగా గమనించవచ్చు. అంతేకాకుండా మార్నింగ్ బ్రష్ చేస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో బ్రష్ చేసేటప్పుడు బాగా వాళ్ళ లోపల నుంచి ఆ మ్యూకస్ తీయడానికి పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ వికారం వచ్చేసి లోపల నుంచి ఆ వామిటింగ్ సెన్సేషన్ లాంటిది వస్తూ ఉంటది. ఆ వామిట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, లేదా వేళ్ళు లోపలికి పెట్టుకొని ఆ వామిటింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాగా ఎవరైనా పేషెంట్లు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలోని ఆ బిలియస్ నేచర్ చాలా ఎక్కువ ఉన్నట్టు. సో వాళ్ళలోని లివర్ డిజార్డర్స్ లేదా గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ చాలా ఎక్కువ రావటానికి అవకాశం ఉందని మనం గమనించాలన్నమాట. సో disordered stomach, irritation of the stomach so that he cannot eat without extreme pain, and this increases until the inflammatory condition involves the whole stomach and abdomen, and there is sensitiveness to pressure and can be diagnosed as a gastroenteritis with soreness and tenderness, stitching, burning pains, all works from motion, nausea and vomiting, diarrhea, tympanic abdomen, unable to move because it so increases ది పెయిన్ అంటున్నాను. డిజార్డర్ స్టమక్ వచ్చి ఇరిటేషన్ ఆఫ్ ది స్టమక్ స్టార్ట్ అయ్యి మినిమం కూడా తినలేరు, ఎందుకంటే ఏమాత్రం తిన్నా గానీ విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉంటది. అది నెక్స్ట్ దేనిలోకైనా ల్యాండ్ అవ్వచ్చు. అంటే అబ్డామిన్ లో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఏ పార్ట్ లో అయినా సరే ఇన్ఫ్లమేషన్ కింద స్టార్ట్ అయ్యి ఆ వర్క్స్ ఫ్రమ్ మోషన్ గానీ లేదా సోర్నెస్, టెండర్నెస్, స్టిచ్చింగ్ పెయిన్
ఈ వర్స్ ఫ్రమ్ మోషన్ చాలా క్లియర్ గా ఉంటుంది. దాంతో పాటుగా నాజియా, వామిటింగ్, డయేరియా కానీ, టెంపానటిక్ అబ్డామిన్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. బట్ మోర్ దెన్ ఆల్ ఆ వర్స్ ఫ్రమ్ మోషన్ అనేది చాలా చాలా కాన్స్పిక్యూస్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డయాగ్నోసిస్, ఇంటర్నల్ డయాగ్నోసిస్ ఏదైనా కానీ ఆ మూమెంట్ అగ్రవేషన్ కనుక మనకి క్లియర్ గా కనుక మనం చూడగలిగితే డెఫినెట్ గా 100% బ్రైనియా ఆ పేషెంట్ లో ఖచ్చితంగా రిలీఫ్ తీసుకొని వస్తుంది. అంత ఇంపార్టెంట్ మోడాలిటీ. అది మీకు రేనల్ కాలిక్ అయినా అవ్వచ్చు, లేదా అబ్డామిన్ కాలిక్ అయినా అవ్వచ్చు, లేదా గాల్ స్టోన్ కాలిక్ అయినా అవ్వచ్చు, ఈవెన్ ప్యాంక్రియాటైటిస్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంటర్నల్ డయాగ్నోసిస్ ఏదైనా అవనియండి. బట్ ఆ వర్స్ ఫ్రమ్ మూమెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం బ్రెయినియాని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. విత్ ది అక్సెప్ట్. సరే స్టార్ట్ చేసే. We will take up the study of vegetable charcoal, carbavets. It is comparatively innate substance made medicinal. సార్ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. చిన్నగా వస్తుందా? చాలా లోలో వస్తుంది. బాగా వస్తుంది సార్. హలో, వస్తుందా సార్ వాయిస్? మొబైల్లోనా ల్యాప్టాప్ లోనా? ల్యాప్టాప్ లోనే సార్. ఈరోజు కార్బోవేజ్ చెప్పుకుందాం మనం. We will take up the study of vegetable charcoal, carbavets. It is comparatively innate substance made medicinal and powerful and converted into a great healing agent by grinding it fine enough. ఈ కార్బోవేజ్ అనేది ఒక వెజిటేబుల్ చార్కోల్, బొగ్గు. ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఇనేట్ సబ్స్టెన్స్. నార్మల్ గా ఇది ఇన్యాక్టివ్ అన్నమాట, ఈ సబ్స్టెన్స్ మాత్రం. కానీ మనం దీన్ని ఒక గ్రేట్ హీలింగ్ ఏజెంట్ గా గ్రైండింగ్ చేసి తయారు చేస్తాం. బై డివైడింగ్ ఇట్ సఫిషియెంట్లీ ఇట్ బికమ్స్ సిమిలర్ టు ద నేచర్ ఆఫ్ సిక్నెస్ అండ్ క్యూర్స్ స్పోక్స్. దీన్ని సఫిషియెంట్ పార్ట్ గా డివైడ్ చేయడం వల్ల మనం ఉన్న ప్రజల యొక్క సిక్నెస్ ని క్యూర్ చేయగలం. స్పోక్స్ అంటే ఇక్కడ ప్రజలు అన్నమాట. ద ఓల్డ్ స్కూల్ యూజ్ ఇట్ ఇన్ టేబుల్ స్పూన్ టు కరెక్ట్ ద ఎసిడిటీ ఆఫ్ ది స్టమక్. మన ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో దీన్ని ఎసిడిటీకి ఎక్కువ వాడేవాళ్ళు. బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ మాన్యుమెంట్ టు హ్యానిమన్. ఇట్ ఈస్ క్వైట్ ఇనేట్ ఇన్ క్రూడ్ ఫార్మ్. The true healing powers are not brought out until it is sufficiently potentized. నార్మల్ గా ఇది ఒక ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్, బట్ మనం పొటెంటైజ్ చేయడం వల్ల దీనిలో ఉన్న మెడిసినల్ పవర్స్ బయటికి వస్తాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ డీప్ యాక్టింగ్ అండ్ లాంగ్ యాక్టింగ్ యాంటీసోరిక్ మెడిసిన్. ఇది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ and it enters deeply into the life. In its proving, it develops symptoms that last a long time and cures conditions that are long standing. Carbaveg symptoms develop avadam kuda slow ga develop avutayi and long standing, and చానాల వరకు ఆ సిమ్టమ్స్ అలా క్రానిక్ గా ఉండిపోతూ ఉంటాయి. అలాంటి కేసెస్ లో మనం కార్బోవేజ్ యూజ్ చేస్తాం. మెయిన్లీ ఇండోలెంట్ కేసెస్, స్లోగా లేజీగా డెవలప్ అయ్యే సిమ్టమ్స్, అవి గ్రాడ్యువల్ గా బాగా వైలెంట్ క్యారెక్టర్ గా తయారవుతుంది క్రానిక్ కేసెస్. అలాంటి కేసెస్ లో మనం కార్బోవేజ్ యూజ్ చేస్తాం. In its proving, it develops symptoms that last a long time. It cures conditions that are of long standing, those that come only slowly and insidiously. It affects vascular system especially,
more particularly the venous side of the economy, the heart and the whole venous system. ఇది మెయిన్ గా వాస్కులర్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో కూడా ఎక్కువ వీనస్ సిస్టమ్ మెయిన్లీ హార్ట్ మీద ఎక్కువ యాక్ట్ చేస్తూ ఉంటుంది. Sluggishness is a good word to think of when examining the pathogenesis of carbohydrates. Sluggishness, బద్ధకం అన్నమాట, is the main good word to think of when examining pathogenesis of carbohydrates. స్లోగా ప్యాథోజెనిసిస్ అనేది డిసీజ్ లో ఇంక్రీజ్ అవడం, స్లగ్గిష్నెస్ అనేది మెయిన్ వర్డ్ ఇక్కడ. Sluggishness, laziness, urgency, these are the words that will come into your mind frequently because these states occur so frequently in symptomatology. మనకి సిమ్టమ్స్ అనేవి చాలా స్లోగా లేజీగా స్టార్ట్ అవుతా ఉంటాయి. స్టార్టింగ్ లో సిమ్టమ్స్ యొక్క సివియారిటీ ఏమి ఉండదు, బట్ గ్రాడ్యువల్ గా ఆ సిమ్టమ్ సివియారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్రానిక్ స్టేట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ అబౌట్ ద ఎకానమీ is sluggish, turgid, distended and swollen. The hands are puffed, veins are puffed, and the body feels full and turgid. ఇక్కడ మొత్తం పఫీనెస్ కనబడుతుంది. ద హ్యాండ్ ఉంగిపోవడం, మొత్తం హ్యాండ్స్ కానీ వెయిన్స్ కానీ డైలైట్ అయిపోతూ ఉంటాయి. ద బాడీ ఫీల్స్ ఫుల్. వాడు పేషెంట్ కూడా బాడీ ఫుల్ ఎడిమాటస్ కండిషన్ లో ఉంటుంది. The head feels full as if full of blood. The lumps feel dull, so that patient wants to elevate the feet to let the blood run out. ఆడి పేషెంట్ ఎలా ఫీల్ అవుతాడంటే మొత్తం రష్ ఆఫ్ బ్లడ్, మొత్తం హ్యాండ్స్ మొత్తం ఫుల్ గా బ్లడ్ ఎక్కువగా పాస్ అవుతున్నట్టు ఒక రష్ లాగా. అండ్ ద లింబ్స్ ఫీల్ డల్, సో దట్ పేషెంట్ వాంట్స్ టు ఎలివేట్ ద ఫీట్ టు లెట్ ద బ్లడ్ రన్ అవుట్. ఆ రష్ ఆఫ్ బ్లడ్ అనేది లెగ్స్ లో కూడా ఉంటుంది, లోవర్ లింబ్స్. సో వాడు ఏంటంటే వాడి ఫీట్ ని ఎలివేట్ చేసుకుంటూ ఉంటాడు. ద వెయిన్స్ ఆర్ లేజీ, రిలాక్స్డ్ అండ్ ప్యారలైజ్డ్. vasomotor paralysis. The veins of the body are enlarged. Extremities have varicose veins. The veins are lazy, relaxed and paralyzed. Slowness shows some veins lo kuda and dilated veins in the lower extremities. The whole mental state, like the physical, is slow. Like physical symptoms elagaithe slow ga progress avutayo, mental symptoms kuda alage slow ga untadu. Like inactive పేషెంట్ కూడా చాలా స్లోగా, చాలా బద్ధకం, సివియర్ లేజినెస్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ లో. ద మెంటల్ ఆపరేషన్స్ ఆర్ స్లో టు థింక్, sluggish, stupid, lazy, cannot whip himself into activity or rouse a desire to do anything. వాడు ఎప్పుడు డల్ గా, ఏ పని చేయకుండా, స్లగ్గిష్ గా, నిద్రమత్తుతో ఉన్నట్టు, బద్ధకంగా ఉంటాడు. ఆడంతలా ఆడు ఏ యాక్టివిటీ చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. ఏంటి మా అందరి గురించి చెప్తున్నారే అండి సార్? అలాగైతే అందులో ఫస్ట్ పొజిషన్ నేనే ఉంటాను సార్. సరే సరే చెప్పండి చెప్పండి చెప్పండి. Wants to lie down and doze. The limbs are clumsy. They feel enlarged. వాడు కనీసం వాడి హ్యాండ్ యూజ్ చేయడానికి కూడా ఇష్టపడ్డు.
వాడు ఏం ఫీల్ అవుతాడంటే ద హ్యాండ్స్ కానీ కాళ్ళు కానీ చేతులు కానీ అన్ని మొత్తం ఎన్లార్జ్ అయిపోయినట్టు ఫీల్ అవుతాడు. ద స్కిన్ ఈస్ డస్కీ, అంటే బ్లాక్ గా ఉంటుంది అన్నమాట, ప్యూర్. ద క్యాపిలరీ సర్క్యులేషన్ ఈస్ ఎంగోజ్, ద ఫేస్ ఈస్ పర్పుల్. Any little stimulating food or drink will bring a flush to the dusky face. When you see people gather around a table where wine is served, you can pick out the carbo-veg patients. నార్మల్ గా వాళ్ళ ఫేస్ డస్కీగా ఉంటుంది, కానీ ఎనీ స్టిమ్యులెంట్ లైక్ వైన్, ఏ స్టిమ్యులెంట్ తీసుకున్నా వాళ్ళ ఫేస్ అనేది ఫుల్ గ్లో అవుతా ఉంటది. మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు కార్బోవేజ్ పేషెంట్స్. In a little while it passes off, they get purple again. And ఆ వైన్ యొక్క స్టిమ్యులెంట్ పోగానే అండ్ ఇట్ బికమ్స్ పర్పుల్, మళ్ళీ సేమ్ డస్కీగా తయారయ్యారు. Dusky, almost a dirty duskiness. The skin is lazy and sluggish. Running through the remedy, there is burning. ఈ డ్రగ్ మొత్తం సివియర్ బర్నింగ్ చూస్తూ ఉంటాం మనం. బర్నింగ్ ఇన్ ద వెయిన్స్, బర్నింగ్ ఇన్ ద క్యాపిలరీస్, బర్నింగ్ ఇన్ ద హెడ్, ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ ది స్కిన్, బర్నింగ్ ఇన్ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్స్. మనకి ఏ పార్ట్స్ లో అయితే ఇన్ఫ్లేమ్ అయ్యి మామూలు వూమ్స్ అయి ఉంటే సివియర్ బర్నింగ్ ఉంటుంది ఆ ప్లేస్ లో. ఇంటర్నల్ బర్నింగ్ అండ్ ఎక్స్టర్నల్ కోల్డ్, ఇది మెయిన్. వాడి బాడీ మొత్తం చల్లగా ఉన్నా సరే లోన ఇంటర్నల్ బర్నింగ్ ఎంత ఉన్నా సరే బయటకు మాత్రం అది ఎక్స్ప్రెస్ కాదు, ఫుల్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది బాడీ మొత్తం. Coldness with feeble circulation and feeble heart, icy coldness, hands, feet cold and dry or cold and moist, knees cold, nose cold, ears cold, tongue cold. Coldness in the stomach with burning. మొత్తం వాడి ఇంటర్నల్ గా ఎంత బర్నింగ్ ఉన్నా ఎక్స్టర్నల్ గా మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్, ఒక ఐస్ లాగా మనం టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు. వాడు పేషెంట్ కూడా ఫీల్ అవుతాడు, అంత టూ మచ్ కోల్డ్నెస్ ఉంటుంది. నీస్ కానీ నోస్ కానీ మొత్తం, హ్యాండ్. పెయింటింగ్ కవర్డ్ ఆల్ ఓవర్ విత్ ద కోల్డ్ స్వెట్ యాజ్ ఇఫ్ కొలాప్స్. వాడు పెయింట్ అయినప్పుడు కూడా మొత్తం బాడీ మొత్తం కోల్డ్ స్వెట్, మొత్తం బాడీ మొత్తం అక్యుములేట్ అయిపోతుంది, మొత్తం బాడీ మొత్తం ఫుల్ చెమట పడేసి అది కూడా టూ మచ్ ఐసీ కోల్డ్ ఉంటుంది. కొలాప్స్ విత్ కోల్డ్ బ్రెత్, కోల్డ్ టంగ్ అండ్ ఫేస్, లుక్స్ లైక్ ఎ cadaver. In all these conditions of the coldness, the patient wants to be fanned. ఆడు ఎక్స్ట్రీమ్ గా అంత పేషెంట్ చూడడానికి లైక్ ఏ కెడావర్, శవంలా ఉంటాడు. కానీ అంత ఇదిలో ఉన్నా సరే, అంత సిక్నెస్ లో ఉన్నా కూడా వాడికి ఫ్యానింగ్ మస్ట్ రిక్వైర్డ్. ఎంత ఎక్స్ట్రీమ్ కోల్డ్నెస్ ఉన్నా సరే వాడికి ఫుల్ ఫ్యానింగ్ అవ్వచ్చు, చుట్టూ ఫుల్ ఎయిర్ ఉండాలి. Bleeding runs all through the remedy. Oozing of blood from inflamed surfaces, black bleeding from ulcers, bleeding from the lungs, from the uterus, from the bladder. సేమ్ బర్నింగ్ లాగే బ్లీడింగ్ కూడా ఆల్ ఓవర్ ది రెమెడీ ఉంటుంది. అందులో కూడా అల్సరస్ కండిషన్స్ లో బ్లాక్ కలర్ బ్లీడింగ్, బ్లడ్ కూడా బ్లాక్ గా, bleeding from the lungs gaani, uterus gaani, from the bladder, vomiting of blood, passive hemorrhage. On the account of feeble circulation, a capillary oozing will start up and continue. The remedy hardly ever has what may be called active gushing flow, such as belong to belladonna, ipecac, aconite, secale, and such remedies where the flow comes with violence, but it is a passive capillary oozing. సార్ ఈ పాయింట్ చెప్పండి సార్, నాకు తెలియదు సార్.
సార్ అందరూ పెట్టి పక్కన పడుకుంటారా? సార్ సార్ పడుకుని పోయినట్టున్నారు సార్. నేను కాల్లో ఉన్నాను, మాట్లాడండి, చెప్పండి. ఏమైంది, ఎక్కడ ఆగింది? ధర్మ ఎక్కడ అర్థం కావట్లేదు. ఏ పాయింట్ అర్థం అవ్వలేదు? The remedy hardly ever has what may be called an active gushing flow. అంటే యాక్టివ్ గషింగ్ ఫ్లో ఉండదని చెప్తున్నాడు. ఓకే ఓకే సార్, చెప్పండి. such as belongs to belladonna, ipecac, aconite, and seckel, and such remedies where the flows are comes with violence, but it is a passive capillary flow. ఈ బెలడోనా ఇపికాక్ లాగా యాక్టివ్ గషింగ్ ఫ్లో కాకుండా ఇది ప్యాసివ్ గా ఉంటుంది, స్లో ఊజింగ్ టైప్. ద ఉమెన్ సఫర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్, ఎ లిటిల్ బ్లడ్ యూజింగ్ ఆల్ ద టైమ్ సో దట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఈస్ ప్రొలాంగ్. నార్మల్ గా బ్లీడింగ్ కంటిన్యూస్ గా ఉండకుండా స్మాల్, తక్కువగా, స్కాంటీ, చాలా తక్కువ అవుతుంది. ఈ లాంగ్ టైం సఫర్ అవుతూ ఉంటారు ఫీమేల్స్. ఊజింగ్ ఆఫ్ బ్లడ్ ఆఫ్టర్ కన్ఫైన్మెంట్ that out to be stopped immediately by contraction. We are okay. What a class is it? Pakane idine tomorrow. సార్ నేను ఉన్నాను సార్, అందరు ఉన్నారు సార్. లేదు బాబే, నేనున్నాను. అదిగో అదిగో నేనున్నాను మేడం. మేడం ఏం అర్థం అవట్లేదు. ఆ రోజు మీకు కన్ఫైన్మెంట్ అనే వర్డ్ అడిగాను, చెప్తుందా? కన్ఫైన్మెంట్ అంటే ఖైదు అనేదో మీనింగ్ ఉంటుంది. ఏమైంది, అయిపోయారు? హలో మేడం. ఉషా మేడం, మీరే మాయమైపోతున్నారు సార్. వెళ్ళలేదు, ఆయన హైకోర్టు ఆయన కాల్ చేశారు వాళ్ళ అమ్మాయి గురించి. పాప ఆయన 6 రోజులు నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను, నేను అవ్వట్లేదు. ఆయన కోరినప్పుడు నాకు ఇప్పుడు చేశారు. చెప్పు ధర్మ, ఏమైంది, ఎంతవరకు వచ్చింది? అదే సార్, ఊజింగ్ ఆఫ్ బ్లడ్ ఆఫ్టర్ కన్ఫైన్మెంట్ దట్ అవుట్ టు బి స్టాప్డ్ ఇమీడియట్లీ బై కాంటాక్ట్. ఈ పాయింట్ చెప్పండి సార్. ఎక్కడుంది? డర్టీ డస్కినెస్, బర్నింగ్ ఇన్ ద క్యాపిలరీస్, బ్లీడింగ్ సార్. బ్లీడింగ్ పాయింట్ స్టార్టింగ్ లో రన్నింగ్ త్రూ ద రెమెడీ దేర్ ఇస్ బర్నింగ్. అవన్నీ అయిపోయా? బ్లీడింగ్ రన్స్ ఆల్ త్రూ ద రెమెడీ. అది కాదు సార్, ప్యాసివ్ హెమరేజ్. అదే passive capillary oozing. Next, the women suffer from this kind of bleeding. The women suffer from this kind of bleeding, a little blood oozing all the time, so that the menstrual period is prolonged. అంటే బ్లడ్ నెక్స్ట్ oozing of blood after confinement that ought to be stopped immediately by contractions. అంటే కన్ఫైన్మెంట్ డెలివరీ అయిన తర్వాత ఏమవ్వాలి? ఆ బ్లీడింగ్ అది ఆగిపోవాలి, కానీ ఆగదు, అలా యూజ్ అవుతూ ఉంటది అనమాట కొద్దిగా. అదే మనకి యాక్టివ్ గషింగ్ ఫ్లో టైప్ కాదు. మిగతా కొన్ని ఇక మన పైన ఇచ్చాడు కదా, బెలడోనా, ఇపికాక్, సికెల్కర్ లో యాక్టివ్ గషింగ్ ఫ్లో ఉంటది ఫుల్ గా బ్లీడింగ్. బట్ దీనిలోకి వచ్చేసరికల్లా యాక్టివ్ ఫ్లో అన్నదే ఉండదు. ఎందుకంటే ఆ రెమెడీ ఎప్పుడైతే స్లగ్గిష్ రెమెడీనో, సో అందులో సిమ్టమ్స్ అన్ని కూడా చాలా స్లగ్గిష్ అలానే ఉంటాయి. సో కొద్ది కొద్దిగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. సో మనకు ఆల్వేస్ కూడా బాగా ఆలోచించాలి. ఈ పీసీఓడీల్లో చాలా కేసుల్లో కొద్ది కొద్దిగా ఈ బ్లీడింగ్లు అవడం మనం చూస్తున్నాం కదా చాలా కేసెస్ లో.
సో ఓకే కార్బోవేజ్ కూడా మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి ఆ కండిషన్స్ లో. అది ఓకే అదొక్క స్లగ్గిష్నెస్ చూసి ఇవ్వగలమా సార్? ఇవ్వచ్చు. అంటే స్లగ్గిష్నెస్ మనకి వెలాసిటీ ఆఫ్ ది రెమెడీ అని మనకి బ్రెయినియాలో చెప్పాడు చూసావా. సో మనకి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు బిగినింగ్ లో, ఇట్ ఎంటర్స్ డీప్లీ ఇన్ టు ద లైఫ్ ఇన్ ఇట్స్ ప్రూవింగ్, ఇట్ డెవలప్ సిమ్టమ్స్ దట్ లాస్ట్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఇట్ క్యూర్స్ కండిషన్స్ దట్ ఆర్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్, దోస్ దట్ కమ్ ఆన్ స్లోలీ అండ్ ఇన్సిడియస్లీ. స్లోగా వచ్చే కంప్లైంట్స్ కి తప్ప సడన్ గా వచ్చే కంప్లైంట్స్ కి ఇవ్వడానికి అవ్వదు. హలో There are no contractions of the blood vessels, they are relaxed. Black venous oozing. After surgical operation, there is no contraction and retraction of the blood vessels. Even a surgical operation after delivery or any surgical operation, a black oozing blood అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. An injury to the skin bleeds easily. The arteries have all been tied and closed, but little veins do not seem to have any contractility in their walls. An inflamed part may bleed, feeble heart and relaxed. అదే ఈ బ్లడ్ వెజల్స్ లోని కాంట్రాక్షన్ ఉండదని చెప్తున్నాడు, రిలాక్స్ అయిపోతాయి అన్నమాట. అందుకే రిలాక్స్ ఎప్పుడైతే అయిపోయో అలా ఊజింగ్ అవుతూ ఉంటది. సర్జికల్ ఆపరేషన్ అయిన తర్వాత ఏమవ్వాలి, బ్లడ్ వెజల్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోయి రిట్రాక్ట్ అయిపోవాలి, సో దట్ బ్లీడింగ్ స్టాప్ చేసేయాలి. కానీ బ్లీడింగ్ ఆగదు, అలా కంటిన్యూస్ గా బ్లీడ్ అవుతూనే ఉంటది. అండ్ ఇంజరీ టు ది స్కిన్ బ్లీడ్స్ ఈజీలీ. ఆర్టరీస్ టై చేసినా క్లోజ్ చేసినా గానీ లిటిల్ వెయిన్స్ మాత్రం కాంట్రాక్ట్ అవ్వక ఆ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్ అలా బ్లీడ్ అవుతూనే ఉంటది. ఫీబుల్ హార్ట్, రిలాక్స్డ్ వెయిన్స్. అది సో ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ స్లగ్గిష్నెస్ అన్నది, స్లగ్గిష్నెస్ మైండ్ లోని గాని బాడీలోని గాని, ఆ స్లగ్గిష్నెస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. నాట్ ఓన్లీ దట్, సడన్ గా వచ్చే కంప్లైంట్స్ కి ఇవ్వటానికి అవ్వదు కార్బోవెజిలెంట్ రెమెడీ. అలా గ్రాడ్యువల్ గా స్లోగా మన బ్రెయినియా ఎక్యూట్ కండిషన్ లో ఎలా అయితే స్లోగా గ్రాడ్యువల్ గా బ్రెయినియాలను పెరుగుతాయో, ఇక్కడికి వచ్చేసరికల్లా క్రానిక్ కేసెస్ లో అలా అన్నమాట. చదవండి, చెప్పండి. Again ulceration, if you have case such as I have described, with the relaxation of the blood vessels and the feebleness of the tissues, you need not be surprised if there is no repair, no tissue made. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆయన వచ్చాడు చూసావా, చేతి మీద థ్రాంబోఫ్లెబైటిస్, జూనియర్ వాళ్ళ ఫాదర్ మా క్లాస్మేట్ ధర్మ గుర్తుందా, ఈవినింగ్ వచ్చాడు. వాడి చేతిది చూసారు కదా, ఆ చేతిది వాడికి అప్పుడు ఇంటర్గేట్ అది పెట్టింది అనమాట. కోవిడ్ టైంలో ఇంటర్గేట్ పెట్టిన అది అలాగా ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనో మేలోనో జరిగింది. అది అప్పటి నుంచి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అది హీల్ అవ్వట్లేదు, అలాగే బాగా పెద్దది అయిపోవట్లేదు, అలాగా స్లగ్గిష్ గా. ఇదే అనమాట మన కార్బేజ్ ఏదైతే చెప్పాడో ఆ టైప్ ఆఫ్ కేసు అనమాట. చాలా స్లోగా, వైలెంట్ గా, ర్యాపిడ్ గా ఉండదు, చాలా స్లోగా. ఇంకో కేసు వచ్చింది కదా సార్, దానికి కార్బోవేజ్ ఇస్తాం. ఏ కేసు ఇది? అది బొట్టన వేలు తీస్తారు, జస్ట్ ఇది బిందు వాళ్ళ పెదనండి ఎవరు. అవునవునవునవునవునవునవును. ఆ కేసు కూడా కార్బోవేజ్ ఫస్ట్ ఆర్సనిక్ ఇచ్చాం, తర్వాత కార్బోవేజ్ ఇచ్చాం. అవునవును కార్బోవేజ్ ఇచ్చాం, అది కరెక్ట్. అదే సో మనం కార్బోవేజ్ ఆలోచించేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ఫీబుల్నెస్ అది ఆ యాక్టివ్ గా ఉండే వాటిలోని కార్బోవేజ్ అస్సలు వేస్ట్, పనిచేయదు, మినిమం కూడా పనిచేయదు. సో మనకి ఆ సోల్ ఆఫ్ ది రెమెడీ అదే. మొత్తం ఈ రెమెడీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అదే. అది మనం అర్థం చేసుకోకుండా ఏ మందులు మనం ప్రిస్క్రిప్షన్లు ఇచ్చినా గానీ యూజ్ అవ్వదు,
వేస్ట్. సో కార్బోవేజ్ ఇచ్చేటప్పుడు ఆ స్లగ్గిష్నెస్, ఫీబుల్నెస్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అది లేకపోతే మనం ఇవ్వడానికే అవ్వదు. అది చాలా ఇంపార్టెంట్. If an ulcer once established, it will not heal. The tissues are indolent, hence we have indolent ulcers, bloody, ichorous, acrid, thin discharge from ulcer. మనకు ఒక్కసారి అల్సర్ అపీర్ అయిన తర్వాత అది అంత త్వరగా హీల్ అవ్వదు. ద టిష్యూస్ ఆర్ ఇండోలెంట్ అంటే బాగా బద్ధకంగా, లేజీగా ఉండిపోతాయి టిష్యూస్ కూడా దాన్ని హీల్ చేయకుండా. హెన్స్ వీ హ్యావ్ ఇండోలెంట్ అల్సర్స్. ద బ్లడ్డీ, ఇకోరస్, యాక్రిడ్, థిన్ డిశ్చార్జెస్ ఫ్రమ్ అల్సర్స్. ఆ బ్లడ్ కూడా స్లోగా యాక్రిడ్, థిన్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది అల్సర్స్ నుంచి ఆ థిన్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి. ద స్కిన్ అల్సరేట్, ద మ్యూకస్ మెంబ్రేన్ అల్సరేట్, అల్సర్స్ ఇన్ ది మౌత్ అండ్ ఇన్ థ్రోట్, అల్సరేషన్ ఎవ్రీవేర్ బికాస్ ఆఫ్ ది రిలాక్స్డ్ అండ్ ఫీబుల్ కండిషన్. మనకి ఎక్కడ అల్సర్ వచ్చినా సరే అది తగ్గడానికి చాలా టైం పడుతుంది బికాస్ ఆఫ్ స్లగ్గిష్నెస్ అండ్ ఫీబుల్నెస్ ఇన్ ద డ్రగ్. పూర్ టిష్యూ మేకింగ్ ఆర్ నన్ అట్ ఆల్. అయితే టిష్యూ మేకింగ్ చాలా పూర్ గా ఉంటుంది, లేదంటే అసలు ఆ టిష్యూ అనేదే ఏర్పడదు ఆ అల్సర్ మీద. అది ద బ్లడ్ స్టాగ్నేట్స్ ఇన్ ద క్యాపిలరీస్ ఈస్ ద వే ఇట్ రీడ్స్ ద టెక్స్ట్. ఆ బ్లడ్ అనేది మొత్తం ఫ్లో అవ్వకుండా స్టాగ్నేట్ అక్కడే ఉండిపోతుంది అనమాట, ఈ స్మాల్ క్యాపిలరీస్ లోకి వెళ్లకుండా. సో అల్సర్స్ లో హీలింగ్ కూడా అంతే స్లోగా ఉంటుంది. యూ క్యాన్ సీ హౌ ఈజీ ఇట్ వుడ్ బి ఫర్ దీస్ ఫీబుల్ పార్ట్స్ టు డెవలప్ గ్యాంగ్రీన్. స్మాల్ ఇంజరీస్ అయినా సరే ఈజీగా గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోతుంది. అది కార్బోవేజ్ యొక్క మెయిన్ నేచర్. Any little inflammation or congestion becomes black or purple and flux easily. That is all that is necessary to make gangrene. ఏ చిన్న ఇంజరీ అయినా సరే అది గ్యాంగ్రీన్ గా ఫామ్ అయిపోయి ఈజీగా గ్యాంగ్రీన్ గా ఫామ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ రెమెడీ ఇన్ సెప్టిక్ కండిషన్, బ్లడ్ పాయిజనింగ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ సర్జికల్ ఆపరేషన్ అండ్ ఆఫ్టర్ షాక్. కార్బోవేజ్ అనేది సర్జికల్ ఆపరేషన్స్ తర్వాత కానీ, షాక్ తర్వాత కానీ, ఇన్ సెప్టిక్ కండిషన్స్ ఆర్ బ్లడ్ పాయిజనింగ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ రెమెడీ ఇన్ సెప్టిక్ కండిషన్, ఇన్ స్కార్లెట్ ఫీవర్. సార్ స్కార్లెట్ ఫీవర్ అంటే స్ట్రెప్టోకోకస్ థ్రోట్, అది కాదు రికరెంట్ థ్రోట్ వస్తే వేరే సార్. చెప్పండి. It is a useful in any disease in which takes on a sluggish form with purplish and mottled appearance of the skin. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఆ స్లగ్గిష్ ఫామ్ లో ఉన్న ఎనీ డిసీజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డిసీజ్, మీకు డిసీజ్ ఏంటిది అన్నది అనవసరం. సో చాలా సందర్భాల్లో మనకి హోమియోలో ఈ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా అర్థం చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అప్పుడు చెప్పాను కదా, ఒక క్యాన్సర్ కేసులో కార్బోవేజ్ ఇచ్చాను నేను. క్యాన్సర్ కేసు అయితే ఆయనకి అలోపతి వాళ్ళు సర్జరీ చేయడానికి అవ్వదు, కీమో ఇవ్వడానికి అవ్వదు, ఏమి చేయడానికి అవ్వదు. పేషెంట్ డామ్ వీక్ అయిపోయారు. మినిమం తిండి కూడా వెళ్ళట్లా, కనీసం కదిలే పొజిషన్ లో కూడా లేరు. పొజిషన్ లో లేకపోతే అప్పుడు వైజాగ్ నేను వెళ్ళాను. ఆయన సైంటిస్ట్, చాలా పెద్ద జాబ్ ఆయన. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకి నేను కార్బోవేజ్ సెలెక్ట్ చేశాను. కార్బోవేజ్ సెలెక్ట్ చేసి కార్బోవేజ్ 6 ఒక్క డోస్ వేస్తే మొత్తం మారిపోయింది సినిమా అంతా. ఫుల్ అప్టైట్ వచ్చేసింది, మొత్తం వీక్నెస్ అంతా పోయింది, యాక్టివిటీ అంతా వచ్చేసింది. పిచ్చి పని ఏం చేశారంటే, ఆయన వైఫ్ డాక్టర్ అనమాట. పిచ్చి పని ఏం చేశారంటే ఆయన పూర్తి యాక్టివ్ అయిపోయేసరికల్లా మళ్ళా స్కాన్ చేయించు 1 month తర్వాత. స్కాన్ తీస్తే స్కాన్ లో కూడా సిస్ట్ కూడా తగ్గింది కొద్దిగా. తగ్గిన తర్వాత ఆయన ఫుల్ ఫిట్ గా ఉన్నాడని వెళ్ళి సర్జరీ చేయించారు. కీమోస్ సర్జరీ సంథింగ్ సర్జరీ అనుకో చేయించారు, చనిపోయాడు వెంటనే. సో అలా స్లగ్గిష్ గా స్లోగా డెవలప్ అయ్యే కంప్లైంట్స్ లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డయాగ్నోసిస్ మీరు ఇలాంటి రెమెడీస్. మోటిల్డ్ అపియరెన్స్ అంటే ఏంటి సార్?
అంటే స్పాటీగా ఉంటాయి అనమాట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల మనకి క్లియర్ కట్ గా ఆ స్కిన్ మీద మనకి తెలుస్తుంది, మా స్పాట్స్ గా అనిపిస్తుంది అనమాట. అది క్లియర్ కట్ గా బ్లడ్ స్పాట్స్ సార్. క్లియర్ కట్ గా సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల అని మనకి అర్థం అవుతుంది. పర్పుల్ మాటిల్డ్ అపియరెన్స్ అంట. ఇంకా అయిపోతుంది, లెస్ దాన్ 1 minute వచ్చేసింది. In Karbowich, the sleep is so full of anxiety that it may be said to be awful. ఇప్పుడు ఎలా ఉంది, బాగానే పడుతుందా? Yes, sir. So when the patients are under constitutional remedies, they need caution about certain kinds of foods that are known to be disagree with their constitutional remedy. A brainia patient is often made sick from eating sauerkraut, from vegetable salads, chicken salad, etc. So that you need not be surprised after administering a dose of brainia for a constitutional state to have your patient come in and say she has been made very ill from eating some one of these things. అంటే ఏవైతే అగ్రవేషన్, బ్రైనియా లో అగ్రవేషన్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రైనియా ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ లోని అవి కనుక తీసుకుంటే వాళ్ళని సివియర్ గా అగ్రవేషన్ వచ్చే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అని చెప్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెల్ టు కాషన్ పర్సన్స్ హూ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పల్స్టిల్లా. సో మనం డైట్ చెప్పేటప్పుడు పేషెంట్లకి ఏ రెమెడీలోనైతే అగ్రవేషన్స్ ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు అవి అవాయిడ్ చేయమని చెప్పాలి ఆ పేషెంట్కి. ఎందుకంటే ఆ ఫుడ్ ఐటమ్స్ కనుక తింటే వాళ్ళని అగ్రవేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఇందాక చెప్పింది బ్రైనియా. It is well to caution the persons who are under the influence of pulsatilla to avoid the use of fat foods because very often they will upset the action of the remedy. It is well to say to patients who are under lyco, see that you do not eat oysters while taking this medicine. Lycopodium వచ్చేసరికల్లా ఆయిస్టర్స్ తినకూడదు. అదే పల్స్టిల్లాకి వచ్చేసరికల్లా రిచ్ ఫ్యాట్ ఫుడ్స్ తినద్దని మనం చెప్పాలి. These medicines are known to produce states in the stomach inimical to certain kinds of foods. Certain remedies have violently inimical relation to acids and lemons. ఈ మెడిసిన్స్ స్టమక్ లోని ఒక రకమైన స్టేట్ ని క్రియేట్ చేస్తుందని చెప్తున్నాడు ఆ మందు వేసిన తర్వాత. ఇనిమికల్ టు సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. ఆ రెమెడీస్, కొన్ని రెమెడీస్ వైలెంట్ గా ఇనిమికల్ రిలేషన్ టు యాసిడ్స్, లెమన్స్ అలాంటి వాళ్ళకి వైలెంట్ స్టేట్ ని స్టమక్ లో క్రియేట్ చేస్తాయి. సో దట్ వాళ్ళు అవి కనుక తీసుకున్నారంటే వాళ్ళు చాలా దారుణంగా సిక్ అయిపోతారు. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇఫ్ యూ డూ నాట్ పర్టికులర్లీ మెన్షన్ ది ఫ్యాక్ట్ అండ్ సే యూ మస్ట్ నాట్ టచ్ వెనిగర్ ఆర్ లెమన్స్ నార్ టేక్ లెమన్ జ్యూస్ వైల్ టేకింగ్ దిస్ మెడిసిన్, యూ విల్ హ్యావ్ ది రెమెడీ స్పాయిల్డ్ అండ్ దెన్ వండర్ వై ఇట్ ఈస్. సో ఆ పర్టికులర్ రెమెడీ ఇచ్చినప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్ గా చెప్పకపోతే ఆ రెమెడీ యొక్క యాక్షన్ మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం అని చెప్తున్నాడు. సో మనం డైట్ ఏదైతే మనం చెప్తూ ఉంటామో పేషెంట్కి, సో ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ ఆ డ్రగ్ లో అగ్రవేషన్స్ ఏవేవైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ ని మనం మస్ట్ అండ్ షుడ్ గా అవాయిడ్ చేయమని పేషెంట్లకి కాషన్ చెప్పాలి. ది మెడిసిన్ ఆఫెన్ స్టాప్స్ యాక్టింగ్ and the patient gets a disordered condition of the stomach and bowels. A medicine that should act for a long time ceases action and you do not know what the trouble is. సో మనకి అర్థం కాదు, ఎందుకంటే ఆ రెమెడీ ఇచ్చిన తర్వాత దాని యాక్షన్ మనం ఎన్ని రోజులు ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఏవైతే తింటారో ఆ డ్రగ్ యాక్షన్ పూర్తిగా పోవడం మనం చూస్తాం. ఎందుకు ఈ డ్రగ్ యాక్షన్ పోయిందని మనకే అర్థం కానంత స్టేజ్ లోకి వెళ్ళిపోతామని మనకి చెప్తున్నారు. హోమియోపతి విల్ రూల్ అవుట్ సచ్ థింగ్స్ as are inimical to the remedies and inimical to patients in general or do not agree with a particular constitution. హోమియోపతి వచ్చేసరికల్లా రూల్ అవుట్ చేస్తుందని చెప్తున్నాడు. ఆ పర్టికులర్ పేషెంట్ కి ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ కి
మనం ఏది పడదో అదే చూసుకొని ఇవ్వాలని మనకి చెప్తున్నాడు. టు హ్యావ్ అన్ ఐరన్ క్లాడ్ రూల్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రాక్టీస్. ద ఓన్లీ ఐరన్ క్లాడ్ rule is to be sure that the remedy is similar to the patient when you administer it, and the things that he is to have are to be in agreement with that remedy. సో వాడు ఏదైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాడో, వాడు ఏదైతే పనులు చేస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్టాక్స్ కానీ క్యాల్కేరియా గారు కానీ వాళ్ళకి ఎగ్జర్షన్ అగ్రవేషన్ ఉంటుంది. సో రెస్టాక్స్ పేషెంట్లు ఎక్కువగా ఎగ్జర్ట్ అయ్యే పని అంటే వాళ్ళకి కొంత రెస్ట్ ఇచ్చి మనం ఆ డ్రగ్ కనుక అడ్మినిస్టర్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం చూడగలుగుతాం అన్నమాట. సో ఆ పర్టికులర్ రెమెడీలో ఉన్న అవి చూసుకొని మనం ఆ కండిషన్స్ చూసుకొని వాటిని అవాయిడ్ చేయమని మస్ట్ అండ్ షుడ్ గా చెప్తే అప్పుడు ఆ డ్రగ్ బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అన్ అన్కామన్ థింగ్ ఫర్ ఎ పేషెంట్ హూ హ్యాస్ బీన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రెస్టాక్స్ and has been doing well up to a certain time after he has taken a bath to have his symptoms return in the form of a rest state. The action of the remedy stops right here అన్నాడు. అంటే రెస్టాక్స్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న పేషెంట్ కి బాత్ తీసుకున్న తర్వాత సిమ్టమ్స్ అన్ని రెస్టాక్ స్టేట్ ఏదైతే మనం చెప్పుకుంటామో, ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్, కంటిన్యూడ్ మూమెంట్ అగ్రవేషన్, లేదంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ అవనివ్వండి, అలాంటివి ఏమన్నా వస్తే అప్పుడు ఆ రెమెడీ యాక్షన్ మనకి పోతుందని మనకు చెప్తున్నాడు. అక్కడ బాత్ ఇన్ ద సెన్స్ ఎస్పెషల్ గా మనకి అక్కడ రివర్ బాత్, సీ బాత్ అలాంటివి చెప్తాడు చూస్తావా, అవైతే మస్ట్ అండ్ షుడ్ గా అవాయిడ్ చేయమని చెప్పాలి. నార్మల్ బాత్ ఇక్కడికి మనకి వెస్ట్రన్ కంట్రీస్ కి అక్కడ డిఫరెన్స్ ఉండదు, అక్కడ బాత్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని ఏరియాస్ లో. సో అలాంటి చోట మనం బాత్ ని పూర్తిగా అవాయిడ్ చేయమని మనకి చెప్పాల్సిన అవసరం ఉంటది రెస్టాక్స్ చేసినప్పుడు. హీ మస్ట్ అఫ్ కోర్స్ టేక్ ఏ బాత్ and yet it is true that some constitutional cases under rus must stop taking their ordinary bath in order to keep themselves under the influence of rus. It is the same with calcarea. Bath will often stop the action. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూషనల్ కేసెస్ లో కాన్స్టిట్యూషనల్ గా మనం ఆ రెమెడీ ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్ గా ఆ ఫీవర్ స్టేట్స్ లోని వాటిలోనైతే మస్ట్ అండ్ షుడ్ గా బాత్ ని ఆపించేయాలి. ఎస్పెషల్ గా ఆర్డినరీ బాత్ కూడా చేయకూడదని మనం చెప్తున్నాడు. క్యాల్కేరియాతో కూడా సేమ్ అదే, క్యాల్కేరియాతో కూడా బాత్ విల్ ఆఫెన్ స్టాప్ ది యాక్షన్. సో ఈ రెమెడీస్, అందుకనే మనం రెమెడీస్ ఏవి ఇచ్చినా కానీ అక్యూట్ అవనివ్వండి, మీడియం యాక్టింగ్ అవనివ్వండి, క్రానిక్ అవనివ్వండి, మస్ట్ అండ్ షుడ్ గా ఒకవేళ ఫాస్టింగ్ లో కనుక ఏమని చెప్తే కంపల్సరీగా బాతింగ్ ఆఫ్టర్ ఏమని చెప్పడం చాలా చాలా బెటర్. సో బాతింగ్ ఆఫ్టర్ ఏమని చెప్తే సో ఆ డ్రగ్ యాక్షన్ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. సో బాతింగ్ కూడా వన్ ఆఫ్ ది అబ్స్టికల్స్ ఫర్ ద డ్రగ్ యాక్షన్ అని మనం ఫీల్ అయినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి కేసులోని స్నానం చేసిన తర్వాతే మందు వేసుకోండి అని మనం చెప్పడం చాలా చాలా బెటర్ అవుతుంది అన్నమాట. I only speak of these things to impress upon you the importance of feeding and treating your patient in accordance with the remedy, in accordance with the principle and not by rule. Do not have one list of food for your patients. Do not have a list of things for everybody. There is nothing in homeopathy. అంటే అందరికి ఒకేలాగా ఒకే టైప్ ఆఫ్ డైట్ చెప్పకూడదు. ఆ ఇండివిజువలైజేషన్ చేసి వాళ్ళకి ఆ డైట్ చెప్పాలని మనకి చెప్తూ ఉంటారు. బట్ కాకపోతే గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ వెస్ట్రన్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన వర్డ్స్ ఇవన్నీ. సో మనకు వచ్చేసరికల్లా స్పైసీ ఫుడ్స్ ఏమి మానేమని చెప్పడం అనేది అది ప్రిన్సిపల్లే, అది రూల్ అయితే కాదు. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ గా ఆ స్పైసీ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటారో ఆ డ్రగ్ యాక్షన్స్ కూడా మనకి మింగిల్ అయిపోవచ్చు. కాబట్టి స్పైసీ ఫుడ్స్ మానేమని చెప్పడం అనేది ది బెస్ట్ థింగ్. అంటే మనం అష్యూర్డ్ గా 100% మనం అవతల పేషెంట్ కి మనం అష్యూర్డ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పాలంటే అలాంటివన్నీ కనుక ఆ ఫుడ్ లోనే రిస్ట్రిక్షన్స్ చెప్తే ఖచ్చితంగా మనం కేసులో మనం ఒకవేళ తగ్గకపోతే మనమే డ్రగ్ ఏదో మెడిసిన్ మనం రాంగ్ ఇచ్చామని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. ఆ డైట్ అండ్ రెజిమెన్ లో కూడా మనకి హానమన్ చెప్పిన ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే చాలా చాలా బెటర్.
So the patient himself, in all the strange and peculiar things, is worse from eating. The cough is worse from eating. The complaints of the head, the headaches are worse from eating, and the respiration is worse from eating. ఏ కంప్లైంట్ అయినా కానీ వర్స్ ఫ్రమ్ ఈటింగ్ అయితే పక్కాగా ఉంటుంది. ఈ వర్స్ ఫ్రమ్ ఈటింగ్ ఎందుకంటే అక్కడ ఆ మూమెంట్ అగ్రవేషన్ అని మనం ఏదైతే చెప్పుకున్నాం అందులో భాగంగానే ఈటింగ్ అగ్రవేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. ది స్టమక్ ఈజ్ డిస్టెండెడ్ విత్ విండ్ ఆఫ్టర్ ఈటింగ్, బట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆయిస్టర్స్. ఆయిస్టర్స్ ఇక్కడ కూడా మనకి లైకోపోడియంలో ఎలానో బ్రైనియాలను కూడా ఆయిస్టర్స్ అనేవి పడవు. ఆయిస్టర్స్ ఆర్ నాట్ యాజ్ ఎ రూల్ యాజ్ ఎ డేంజరస్ ఆర్టికల్ ఆఫ్ డైట్, బట్ సమ్ ఆర్ పాయిజన్ బై ఆయిస్టర్స్. వర్స్ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్. when the case is one of whooping cough అయితే కాఫ్ ఈజ్ వర్స్. పెరాక్సిజమ్స్ అన్ని వైలెంట్ అయిపోతాయి ఏమాత్రం ఫుడ్ తిన్నా కానీ. తర్వాత డైజెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్టమక్ ఎంటీ అయిన తర్వాత ఈజ్ మచ్ రిలీవ్. సో ఆ ఫుడ్ లోపల ఉన్నంత వరకు, డైజెషన్ పూర్తి అయ్యేంత వరకు, అక్కడ దాని అర్థం ఏంటంటే డైజెషన్ మొత్తం అయిందంటే ఇక లోపల ఆ మూమెంట్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఆ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మూమెంట్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆ మూమెంట్ అగ్రవేషన్ లో భాగంగానే అది వస్తుంది. సో ఆ మూమెంట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మళ్ళా ఆ ఊపింగ్ కప్ కూడా తగ్గుతుంది అన్నమాట. అంత సటిల్ గా, అంటే ఎంత మూమెంట్ అగ్రవేషన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ సిమ్టమ్ అంటే బాడీలో ఏదైనా కానీ, మనం అక్కడ హెడేక్స్ వాటిలో చదివాం, జస్ట్ ఈ అకామిడేషన్ ఆఫ్ ది ఐ అకామిడేషన్ కూడా తట్టుకోలేదు. లైట్ వేసినా కానీ అగ్రవేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ మజిల్స్ ఆఫ్ ది ఐబాల్ మూమెంట్ కూడా వాడికి అగ్రవేషన్ వస్తుంది. అంటే ఇంత సటిల్ మూమెంట్స్ కూడా మనకు తెలియకుండానే అగ్రవేషన్స్ ఉంటాయి ఇందులో బ్రైనియాలో. హీ విల్ హ్యావ్ ఎ వైలెంట్ హెడేక్ ఆఫ్టర్ డ్రింకింగ్ కోల్డ్ వాటర్ వెన్ హీటెడ్. బాగా వేడి గాలి నుంచి లోపలికి వచ్చి వెంటనే కూల్ వాటర్ తాగిన, లేదా వంట చేస్తూ బాగా హీట్ ఎక్కిపోయి అప్పుడు ఇమీడియట్ గా కోల్డ్ వాటర్ తాగిన. సో ఏదైనా మన హీట్ అయిన తర్వాత కోల్డ్ వాటర్ కానీ తాగితే వచ్చే హెడేక్ కి మనం బ్రైనియా ఆలోచించవచ్చు. రస్టాక్స్ పేషెంట్స్ లో కూడా డ్రింకింగ్ ఫ్రమ్ కోల్డ్ వాటర్ వెన్ హీటెడ్ అనేది రస్టాక్స్ లో కూడా చూస్తాం. హెడేక్ ఇంక్రీజెస్ ఇంటే వాటర్, ఆ కోల్డ్ వాటర్ తాగక ముందుకి తర్వాతకి ఒక 10 fold ఇంక్రీజ్ అయిపోద్దని చెప్తున్నాడు. ఆ హెడేక్ అంత సివియర్ గా ఉంటుంది. ది బ్రైనియా పేషెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు హిక్అప్, టు వెల్చింగ్, టు నాజియా అండ్ వామిటింగ్. సో ద డిజార్డర్ స్టమక్ ఈజ్ ఎ జనరల్ టర్మ్. హిక్అప్ అవనియండి, బెల్చింగ్ అవనియండి, నాజియా అవనియండి, వామిటింగ్ అవనండి, ఇవన్నీ ఉంటాయి. బిట్టర్ ఎరక్టేషన్స్, బిట్టర్ నాసియస్ టేస్ట్. ఈ ఎరక్టేషన్స్, ఈ బిట్టర్ నాసియస్ టేస్ట్ ఉంటుంది. వమిట్స్ బైల్. ఆఫ్టర్ ఈటింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ఈటింగ్. In the stomach and abdomen, we have great many symptoms resulting from disordered stomach, or from taking cold, or from becoming overheated, or from drinking ice water when overheated. ఇవి చాలా ఇంపార్టెంట్. స్టమక్ అబ్డామిన్ కి వచ్చేసరికల్లా ఈ డిజార్డర్ స్టమక్ వల్ల, కోల్డ్ తీసుకోవడం వల్ల ఓవర్ హీట్ అయిన తర్వాత, లేదా ఐస్ వాటర్ when ఓవర్ హీట్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కూడా ఈ స్టమక్ అండ్ అబ్డామినల్ సిమ్టమ్స్ అన్ని కూడా పెరిగిపోతూ ఉంటాయి. డిజార్డర్ స్టమక్, ఇరిటేషన్ ఆఫ్ ది స్టమక్, so that he cannot eat without extreme pain, and this increases until the inflammatory condition involves the whole stomach and abdomen, and there is sensitiveness to the pressure, and it can be diagnosed as a gastroenteritis with the soreness and tenderness, stitching, burning pains, all worse from motion, nausea, vomiting, diarrhea, tympanic abdomen, unable to move because it so increases the pain. స్టమక్ వచ్చిన ప్రతి ఏ కంప్లైంట్ అవనియండి, స్టమక్ అవనియండి, అబ్డామిన్ అవనియండి, ఏ కంప్లైంట్ అయినా అవనియండి, అది గ్యాస్ట్రోఎంటరైటిస్ అవనియండి, లేదా గ్యాస్ట్రైటిస్ అవనియండి, ఇవన్నీ కూడా వర్స్ ఫ్రమ్ మోషన్ ఉంటుంది. ఆ పెయిన్స్ అన్ని వర్స్ ఫ్రమ్ మోషన్ ఉంటుంది. నాజియా, వామిటింగ్ ఉంటుంది, డయేరియా ఉంటుంది. ఈ టెంపానటిక్ అబ్డామిన్ ఏదైతే ఉందో అది మినిమం మూవ్ అయినా కానీ బాగా ఆ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ది abdominal and stomach pains, the brainia pains are better from pressure. ఈ abdominal stomach pains exceptions అన్నమాట. all the pains are better from pressure. pressure evaluation ఉంటుంది, abdominal and stomach pains అని చెప్తున్నాడు. the brainia patient with these inflammatory conditions will often be seen lying perfectly quiet in bed with the knees drawn up. అలాగా
నీస్ పైకి పడుకున్నప్పుడు కాళ్ళు పైకి ముడుచుకొని అలాగ కదలకుండా పడుకొని ఉంటాడు అనమాట. పడుకున్నప్పుడు కానీ అబ్డామినల్ పెయిన్స్, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏమన్నా కానీ. లయింగ్ విత్ లిమ్స్ ఫ్లెక్స్డ్ ఇన్ ఆర్డర్ టు రిలాక్స్ ది అబ్డామినల్ మజిల్స్. మనం అబ్డామిన్ ని టెస్ట్ చేసేటప్పుడు, ఎగ్జామిన్ చేసేటప్పుడు, పాల్పేషన్ అవి చేసినప్పుడు మనం పేషెంట్ ని కాళ్ళు ముడుచుకోమని చెప్తాం. సో దట్ కాళ్ళు ముడుచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అబ్డామిన్ మొత్తం రిలాక్స్ అవుతుంది. సో అప్పుడు మనం ఎగ్జామిన్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ లో మనకి కరెక్ట్ గా తెలుస్తూ ఉంటుంది. అదర్వైజ్ మనకి క్లియర్ గా తెలియదు. సో ఇక్కడ ఈ పేషెంట్ కూడా ఏం చేస్తాడంటే, మామూలు మనకి కోలసింత్ వాటిలోని డబుల్ బెండింగ్ ఎమలేషన్ చూస్తాం. సో డబుల్ బెండింగ్ పడుకొని కాళ్ళు ముడుచుకొని ఫుల్ గా లోపలికంటూ అబ్డామిన్ లోపలికంటూ ముడుచుకోవడానికి మనం కోలసింత్ చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఫ్లెక్స్ చేసుకొని, లెగ్స్ ని ఫ్లెక్స్ చేసుకొని మొత్తం ఆ అబ్డామినల్ మజిల్స్ ని రిలాక్స్ చేస్తాడు. అస్సలు మాట్లాడు, అస్సలు ఆలోచించడు. ఎవ్రీ మూమెంట్ ఈజ్ పెయిన్ఫుల్ అండ్ ఇంక్రీజెస్ ద ఫీవర్ అండ్ ఆఫెన్ కాజెస్ ఆల్టర్నేషన్ ఆఫ్ ది చిల్లీనెస్ విత్ హీట్, హై ఫీవర్. సో ఈ అబ్డామినల్ కంప్లైంట్స్ వాటిలోని కూడా మళ్ళా ఈ మూమెంట్ అగ్రవేషన్ ఉంటుంది. ఏమాత్రం మూవ్ అయినా కానీ ఫీవర్ కూడా పెరిగిపోతుంది. దట్ ఈస్ సో ఇంపార్టెంట్ symptom. The brainiac patient, when lying perfectly quiet, is sometimes quite free from nausea, but the instant the head is raised from the pillow, the dreadful sickness returns so that he cannot sit up. హ్యాపీగా అలా పడుకొని ఉన్నంత వరకు వాడికి ఏ ప్రాబ్లమో అనిపించదు. ఏమాత్రం పడుకొని లేచినా కానీ భయంకరమైన నాజియా స్టార్ట్ అయిపోతుంది అనమాట. He cannot be raised up in bed because of the nausea, and if he persists in raising, the nausea comes on more than ever, with burning in the stomach. With every motion, he gulps up a little mucus and slime, which is putrid. అస్సలు పడుకున్నవాడు మినిమం కూడా లేపలేమన్నమాట. ఎందుకంటే ఏమాత్రం లేపినా కానీ వాడికి భయంకరమైన నాజియా వచ్చేస్తుంది అంత ముందు కన్నా. విత్ బర్నింగ్, కడుపుతో మంటతో పాటుగా ఏమాత్రం మూవ్ అయినా కానీ లోపల నుంచి ఆ మ్యూకస్, స్లైమ్, పుట్రిడ్ టేస్ట్ తోని బయటకు వస్తుంది అనమాట. ఆల్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్ ఆర్ ఫెల్ట్ ఇన్ ద స్టమక్ అండ్ బబల్స్, బట్ మోస్ట్ పర్టికులర్లీ స్టిచ్చింగ్ అండ్ బర్నింగ్ పెయిన్. స్టిచ్చింగ్ పెయిన్స్ గుర్తుపెట్టుకోండి. బ్రైనియాకి వచ్చేసరికి మనకి నాష్ లో చెప్తాడు, నాష్ వెటరీ మెడికల్ మనం చదివినప్పుడు చెప్తాడు, స్టిచ్చింగ్ పెయిన్స్ కి క్యాలికార్బు మనకి బ్రైనియా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. గుచ్చుకున్నట్టు అనమాట స్టిచ్చింగ్ అంటే. అది క్యాలికార్బు మనకి బ్రైనియా అని చెప్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ ఫర్ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. పెయిన్స్ బాడీలో ఎక్కడైనా ఉన్నాయండి, కానీ స్టిచ్చింగ్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉన్నాయంటే బ్రైనియా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అన్నమాట.